रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। तेलंगाना रियासत की तश्कील के बाद गुज़िश्ता 10 सालों में तालीमी निज़ाम मुकम्मल तौर पर तबाह हो चुका है। इन ख्यालात का इजहार रुकन असम्बली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने किया। गवर्नमेंट बीईडी कॉलेज के अहाते में इतवार के रोज़ डेट कॉलेज के रिटायर्ड असातिज़ा का आत्मीय सम्मेलन और तकरीब मुनक़िद हुई। इस तकरीब में मेहमान खुसूसी की हैसियत से मुकामी रुकन असम्बली एनएम श्रीनिवास रेड्डी ने शिरकत की और अपने खिताब में कहा कि रियासत तेलंगाना में तालीमी निज़ाम को पटरी पर लाने के लिए सरकारी स्कूलों में असातिज़ा की तकर्री की गई है और वह इस बात पर बरहमी का इजहार किया कि साबिक़ा हुकूमत ने सरकारी स्कूलों को नज़रअंदाज किया और कम से कम इंफ्रास्ट्रक्चर भी फराहम नहीं किया। उन्होंने याद दिलाया कि अवामी हुकूमत के इक़्तिदार में आने के पहले तालीमी साल में 9000 अम्मा आदर्श स्कूलों में बुनियादी ढांचा बनाया गया था। रुकन असम्बली ने कहा कि अगर दूसरी नस्ल भी मेहनत कर ले तो पिछले 10 सालों में जो नुकसान हुआ है उसकी तलाफ़ी नहीं हो सकती और इस सूरत हाल का जिम्मेदार कलवा कुटला ख़ानदान है। रुकन असम्बली ने मज़ीद कहा कि सालाना 72,000 करोड़ रुपए सिर्फ सूद को अदा किए जा रहे हैं। कालेश्वरम प्रोजेक्ट के ज़रिए लाखों करोड़ों रुपए राख में डाल दिए गए हैं। उन्होंने कहा कि वो रियासत तेलंगाना में तमाम निज़ामों की इस्लाह के लिए ठोस कोशिश कर रहे हैं। उन्होंने वाज़ेह किया कि तमाम तर मुश्किलात के बावजूद हर तबक़े को फलाही स्कीमें फराहम की जा रही हैं। उन्होंने कहा कि हमने मिलकर बुराई की हुक्मरानी का ख़ात्मा किया है। यही वजह है कि उन्होंने रियासत तेलंगाना की तामीर नौ में हिस्सा लेने पर जोर दिया। उन्होंने कहा कि रियासत तेलंगाना में तालीम की तरक्की के लिए हर हलक़े में 2 मरबूत स्कूल कायम किए जा रहे हैं। उन्होंने तयक़ुन दिया कि महबूब नगर में तालीम की तरक्की के लिए क्या प्रोग्राम किए जा सकते हैं उसकी रिपोर्ट दें तो वो रिपोर्ट चीफ मिनिस्टर को पेश करेंगे और उस पर अमल आवरी का काम करेंगे। इस तकरीब में एस जगपति राव, एस विजय कुमार, प्रताप रेड्डी, महबूब नगर फर्स्ट सुपरवाइज़र गुंडा मनोहर के अलावा दीगर मौजूद थे। मेरे प्रोग्राम थे और अपना मसला చెప్పారు ఆ ప్రోగ్రామ్ లేట్ అయితే సార్ సీనియర్స్ ధ్వంసమైన వ్యవస్థ నిర్మాణం చేయాలంటే సమయం పడుతుంది, శ్రమ అవుతుంది. ఆ క్రమంలో మేము ఉన్నాం. ఇప్పుడు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పాఠశాల విద్య, గ్రామాల్లో టీచర్ లేకుంటే 11,000 మంది టీచర్లను ఒక సంవత్సరమే అపాయింట్మెంట్ చేసుకున్నాం. ఈ సంవత్సరం మరికొన్ని టీచర్ అపాయింట్మెంట్ జరుగుతాయి. తర్వాత ఎగ్జామ్స్ కూడా టెట్ డిఎస్సి ఎగ్జామ్స్ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేయాలని అనుకుంటా ఉన్నాం. అదే క్రమంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచాలి, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచాలి అని చెప్పి ప్లాన్స్ చేస్తున్నాం, శాంక్షన్ తీసుకుంటా ఉన్నాం. వాటితో పాటుగా రాబోయే రోజుల్లో డైట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, హ్యూమన్ రిసోర్సెస్ దీంట్లో పెట్టడం, లైబ్రరీసు, ట్రైనింగ్ సెంటర్సు పెట్టుకోవాల్సిందే తప్పదు. ఇది ఖచ్చితంగా మా ప్రభుత్వం దృష్టికి చాలా సీరియస్గా తీసుకొని పోతాం. మీరు టోటల్ రిప్రజెంటేషన్ నాకు ఇవ్వండి అన్ని అంశాలతో కూడి. గవర్నమెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, వారి దృష్టికి తీసుకొని పోతాం. వాళ్ళ రివ్యూలో మన డైట్ కాలేజీల గురించి ఉండే ప్రతిపాదన నేను ఖచ్చితంగా చేస్తా. మీరందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చారు, కొందరు ఇక్కడనే నివాసం ఉంటా ఉన్నారు. నేను అందరూ ఉపాధ్యాయులకు, విశ్రాంత ఉపాధ్యాయులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు మీ ప్రాంతాల్లో ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ కనీసం 1 గంట 2 గంటలు పోయి అక్కడ టీచర్లకు, పిల్లలకు ఏదో రకంగా మీ కాంట్రిబ్యూషన్ ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేయండి. మీరే వర్కౌట్ చేసుకొని కూర్చొని ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తామని చేస్తే సంబంధిత డిఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి నేను చెప్పి మీ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా మన పిల్లలకి భావితరానికి ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. కాంక్రీట్ ప్లాన్ మీరు తీసుకొని వస్తే దాన్ని ఇన్స్టిట్యూషన్
నిబంధనలకు అనుసరించి ఎట్లా ఇన్కార్పొరేట్ చేయాలో దాని సంగతి నేను చూస్తా. మీరందరూ కూడా విశ్రాంతి తీసుకోవాలన్న మూడ్లో ఉన్నారు. కొంతమంది ఇంకా ఏదో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు, పర్లేదు. సో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా సమాజంలో చాలా పనులు చేయడానికి ఎన్నో గ్యాప్స్ ఉన్నాయి. కేవలం ప్రభుత్వాలు ఆ గ్యాప్స్ పూర్తి చేయాలంటే సాధ్యపడదు. ప్రభుత్వంలో ఉన్న వనరులు కూడా చాలా తక్కువ. ఒకవైపు పేదరికాన్ని పోగొట్టుకోవాలి, ఒకవైపు ఉపాధి కల్పించాలి, విద్య వైద్యం మీద దృష్టి పెట్టాలి, రోడ్స్ వేయాలి, బిల్డింగ్స్ కట్టాలి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. ఏమి చేస్తారా? మీ అందరికీ 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి, పెన్షన్స్ ఇవ్వాలి. భగీరథమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, కొంతమందికి అసంతృప్తి ఉండొచ్చు, ఏం చేస్తలేదు గవర్నమెంట్, మేము ఓటు వేసినాం కదా అని. ఏం చేయనీకే కూడా వీలు లేని పరిస్థితులు కల్పించిపోయింది. సంవత్సరానికి 72,000 కోట్ల రూపాయల అప్పులకు కిస్తీలు కడతా ఉన్నాం. 72,000 కోట్ల రూపాయలు. ఇది మామూలు ఉపద్రవం కాదు. దాన్ని మెల్లగా అధిగమించే ప్రయత్నం. 1,58,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అప్పు తీసుకొచ్చింది. దాంట్లో 1,53,000 రూపాయలు ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ కట్టడానికి ఇచ్చింది. అంటే ఆ అప్పులు తీర్చడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. లేకుంటే రాష్ట్రం డిఫాల్ట్ స్టేటస్లో ఆర్బీఐ దగ్గర ఉంటుంది. మనకి ఎవరి రూపాయి అప్పు కూడా ఇయ్యడు. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో కల్వకుంట్ల కుటుంబం మనల్ని నెట్టేసిపోయింది. ఇంకా ఆయన ఏదో అద్భుతాలు చేసిందని ఎవరైనా అనుకుంటే వాళ్ళంత అజ్ఞానులు, మూర్ఖులు ఈ భూప్రపంచం మీద ఉండరు. ఏదో చేసి ఉండొచ్చు కొన్ని, కానీ ఆయన చేసిన నష్టం ఇంకొక తరం మనం కష్టపడితే కానీ పూడ్చలేని నష్టం. కాబట్టి మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి చేయాలనుకున్నది ప్రభుత్వం చేయలేదు కాబట్టి పాతోడే మంచిది అంటే అంతకంటే అజ్ఞానం, అంతకంటే మూర్ఖత్వం లేదు. గొంతు కోసిన తర్వాత మంచి కత్తితోటి కోసిండు అని చెప్పి మనం అనుకున్నట్టే ఉంటుంది. నొప్పి లేవకుండా తెగ్గొట్టిండు తలకాయ అన్నట్టు ఉంటుంది. తలకాయ తెగిపోయింది మనది. వ్యవస్థలు నిర్వీర్యమైన మీ డైటే దానికి ఒక ఉదాహరణ. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 దాకా వ్యవస్థలు నడిచేవి. రాజకీయ జోక్యాలు లేకుంటుండే, ఎక్కడికక్కడ జీతాలు వస్తుండే, రిక్రూట్మెంట్ జరుగుతూ ఉండే, వాటికి కావాల్సింది నడుస్తూ ఉండే చిన్న బడ్జెట్లో. కేవలం 1,50,000 కోట్ల రూపాయల బడ్జెటే ఆ రోజు ఉండే ఉమ్మడి రాష్ట్రంలో. కానీ ఈరోజు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న బడ్జెట్ మొత్తం కూడా అప్పులకే సరిపోతూ ఉంది. కిస్తీలు కట్టనీకే, ప్రిన్సిపల్ కట్టనీకే సరిపోతూ ఉంది. నిరర్థకమైన ప్రాజెక్టులు చేసి గుదిబండగా మారింది. 1,00,000 కోట్ల కాళేశ్వరం బూడిదలో పోసినట్టు అయింది. ఇంకా మేమేదో గొప్ప చేసినామని జబ్బలు జరుపుకుంటూ ఉన్నారు. చిన్న విషయం చెప్తే, మీరు అందరూ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడు జూరాల గేట్ తీసినప్పుడు కిందికి నీళ్ళు పోతూ ఉంటే మా గుండెలు తరుక్కొని పోతూ ఉంటాయి. ఆ రోజు మేము టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొట్లాడినాం. ఆ మొత్తం స్కీమ్ కూడా నా ఆధ్వర్యంలో రిటైర్డ్ ఇంజనీర్లను పిలుచుకొని చేసినాం. ఆ రోజు 1 సంవత్సరం కష్టపడితే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రూపకల్పన జరిగింది. అదే కేసీఆర్కు చెప్తే దాన్ని మేము చేస్తాము అని చెప్పి అది తెలంగాణ ఉద్యమంలో భాగం అయింది. కానీ దుర్మార్గుడు ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత జూరాలలో లిఫ్ట్ చేసుకుంటే మన దగ్గరికి నీళ్లు 10,000 కోట్లలో వచ్చేదాన్ని తీసుకుపోయి 200 కిలోమీటర్ల అవతల శ్రీశైలంలోకి పెట్టేసి మనల్ని తీరని నష్టం మన మహబూబ్ నగర్ జిల్లాలో చేసిన దుర్మార్గుడు కేసీఆర్. క్షమించరు. మన భావి తరాలు ఆయనను క్షమించకూడదు. ఇప్పుడు నీళ్ళు పోతూ ఉంటాయి. ప్రతి వర్షాకాలం కృష్ణమ్మ పర్వాలు దొక్కుతూనే ఉంటుంది. గేటు తెరిస్తే జూరాల నుంచి కిందికి పోయే ప్రతి నీటి చుక్క మనది, మనకు రావాల్సింది. కానీ అది ఎక్కడికో పోతూ ఉంది. ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్లా సతమతపోతూ ఉంది కృష్ణమ్మ నీటి చుక్క. దీనికి కారణం ఎవరు? కారణం ఎవరు అంటే బీఆర్ఎస్ పరిపాలన, కేసీఆర్. అంతకు తప్ప వేరే కారణం కానే కాదు. కాబట్టి మీరందరూ అప్రమత్తంతో ఉండాలి. మేము శాయశక్తుల భ్రష్టుపట్టిన వ్యవస్థను, విధ్వంసం కాబడిన ఈ జీవన విధానాన్ని మళ్ళీ ఒకసారి పునరుజ్జీవింపజేయడానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. సమయం పడుతుంది. భూకంపం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఇల్లు రావాలంటే కాదు, మొదలు ఆ చెత్తనంతా తీసేయాలి.